హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపార సమాచారాన్ని మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. దాదాపుగా 1000కి పైగా వ్యాపారాలు చెప్పున్నాను ఇప్పుడు కనుక. ఎంతోమంది ఇవన్నీ అందిపుచ్చుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. వీడియో అయితే అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్న పాయింట్లో నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఈ కంటెంట్ ఏరే వ్యక్తికి ఉపయోగపడుతుందని అనిపించినా ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఏ వ్యక్తి అయినా ఒక వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అతనికి ఆ వ్యాపారం సూటబుల్ అవుతుందా కాదనేది ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే వ్యాపారాన్ని ప్రారంభించే పని చేయండి. ఈరోజు పోటీ అనేది లేదు. మీకు thumbnailలో కనిపిస్తుంది, పోటీ అనేది లేదు. జిల్లాలో ఒక్క వ్యక్తి కూడా మీకు తారసపడేలా అమ్ముతున్న వ్యక్తి. అలాంటి అద్భుతమైన వ్యాపారాన్ని చెప్తాను. ఈ వ్యాపారానికి నేను 30,000 ఇన్వెస్ట్మెంట్ అని రాశాను. ఇన్వెస్ట్మెంట్ 30,000తోటి మీరు ప్రారంభించగలిగితేనే మనం రొటేషన్ చేసుకోగలము. ఈరోజు ఇది పిల్లలకు సంబంధించిన చిన్నపిల్లలు ఉంటారు కదా, పుట్టిన పిల్లల కాడ నుంచి 12 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు డ్రాయర్లు, పిల్లలకు సంబంధించిన డ్రాయర్స్, అంటే ఈ బనీన్ క్లాత్ డ్రాయర్లు ఉంటాయి, మీరు గమనించుంటారు మార్కెట్లో. ఇవి మామూలుగా అయితే షాపుల్లో చాలా రేటు ఉంటుంటాయి. ఒక్కోటి ₹50, ₹60, ₹70 కూడా ఉంటుంటాయి. వీటిను మనము తమిళనాడులో మీరు తమిళనాడులో పోయి బనీన్ క్లాత్ అమ్మే తిరుపూర్ అని ఫేమస్ అనమాట. ఇక్కడ బనియన్స్, డ్రాయర్స్ సంబంధించిన హోల్సేల్ తయారీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా ఉంటాయి. ఇక్కడ నుంచి మనము ఈ పిల్లలకు సంబంధించిన అన్ని సైజులు ఈ బనీన్ క్లాత్లో డ్రాయర్లను కొనుగోలు చేయాలి. అంటే ఎస్ఎల్ అనే సైజులు ఉంటాయి కదా, మనకు ఐడియా ఉంటుంది. చిన్నపిల్లల సైజు కాడ నుంచి 15 ఏళ్ళ వరకు పిల్లలకు సంబంధించిన అన్ని రకాల డ్రాయర్స్ మనం హోల్సేల్గా కొనుగోలు చేసి ఏదో ఒక టౌన్ సెలెక్ట్ చేసుకొని ఒక తోపుడు బండి, మనకు 4 చక్రాల బండి ఉంటుంది, ఈ బండి మీద ఈ డ్రాయర్లు పెట్టి తిరుగుతూ విక్రయించాలి. మరి తిరుగుతూ విక్రయిస్తే జనాలు కొంటారని ఆలోచన ఉండొచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో ఈ బనీన్ డ్రాయర్లు తక్కువగా ₹60, అంటే డజన్ ₹60 నుంచి మీకు ₹120 లోపు పడతాయి. ఈ బనీన్ క్లాత్ అంతే పడుతుంది. దాదాపు బెస్ట్ క్వాలిటీ మీరు తీసుకుంటే ₹60, ₹72, ₹6, ₹5, ₹7, హైయెస్ట్ ₹10 పడతాయి. ఇవి మనం హోల్సేల్ కొనుగోలు చేస్తాం. డజన్ ప్యాకెట్లో వస్తాయి, ఒక్కో డజన్ వస్తుంటాయి లూజ్ డ్రాయర్స్. మనము చాలామందికి డ్రాయర్ అనేది పిల్లలకు అవసరం, ఎందుకంటే రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. పిల్లలకి ఎక్కడైనా మా షాపులకు పోయినప్పుడు కూడా తీసుకొచ్చుకుంటుంటారు. ఎన్నో డ్రాయర్స్ తీసుకొచ్చి పడేస్తూ ఉంటారు, వాడుతూ ఉంటారు. కాకపోతే మనం కొన్ని సెలెక్టెడ్గా డ్రాయర్స్ తీసుకొచ్చి మనకు ఉజ్జాయింపుగా ఒక తోపుడు బండి మీద మనం వ్యాపారం చేస్తున్నాము. దానికి ఆ తోపుడు బండి కింద రాపించండి ఒక పాంప్లెట్ లాగా, 10 డ్రాయర్లు కొంటే 2 డ్రాయర్లు ఫ్రీ. ఆ విధంగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ₹60 డజన్ మీకు పడితే ఒక్కో డ్రాయర్ ₹5 పడుతుంది. అంటే ₹120కు ₹10 కింద మీద ₹120 అవుతుంది. ₹120 డ్రాయర్ని మేము కేవలం ₹100కే ఇస్తున్నామని అన్నట్టుగా రాపించండి ప్రతిదీ. అలా రాయించడం వల్ల ఏమవుతుందంటే మనకు రూపాయికి రూపాయి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఒక డజన్ అతను ₹100 పెట్టి తీసుకెళ్తే మనకు ఆ 12 డ్రాయర్లు ఉంటాయి కదా, 12 డ్రాయర్లు ఉంటాయి, 12 × 5 = 60. అంటే మనకు 12 బదులు 120, అంటే ₹100, అంటే దాదాపు 40% ఆదాయం. అంటే ₹40, ప్రతి 100కు ₹40 ఆదాయం ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్కరు తిరిగి ఒక్కొక్క విధంగా. ఈరోజు మార్కెట్లో ఈ విధంగా వ్యాపారం చేసే వ్యక్తి ప్రతిరోజు ₹5,000 నుంచి ₹10,000 కూడా స్టాక్ అమ్ముతాడు. నేను తక్కువగా మీరు ₹3,000 అమ్మినా కూడా మీ ఖర్చులు, అక్కడ ఆ లోకల్ ఖర్చులు అనే కూడా ₹1,000 నికరమైన ఆదాయం ఉంటుంది. కాబట్టి నేను ప్రతి నెల 30,000 మీరు సంపాదిస్తానని రాశాను. చాలా కాంపిటీషన్, చాలా మంచి ఆదాయం ఉంటుంది, కాంపిటీషన్ ఉండదు. ఈ వ్యాపారము చాలామందికి తెలియదు అసలు, ఎందుకంటే ఈ విధంగా అమ్మాలని. కాకపోతే మనం ఏంటంటే ఈ కొంచెం రిస్కీ, పోయి తెచ్చుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉంటుంది, అక్కడ ఏం పర్వాలేదు ఫ్రెండ్స్. ఈ తమిళనాడులో మనకేమి ఇట్లా వ్యాపారం చేసే వాళ్ళు మోసం చేసేది అట్లా ఏముంటుంది. పోయి మీరు తెచ్చుకోవచ్చు. అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, మనకు రైలు ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి. అక్కడ ట్రాన్స్పోర్ట్లు అయితే మన ఊరు వస్తాయి. అక్కడ నుంచి మీరు సరుకు డెలివరీ తీసుకొని మీరు ఏ ఊరు అనుకుంటున్నారో ఆ ఊరు అక్కడ తీసుకెళ్ళి అక్కడ లోకల్లో ఒక బండి బాడుకు తీసుకొని అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. ఎలాంటి ఊరైనా కానీ ఒక ₹20,000, ₹30,000 సరుకు తీసుకొచ్చుకొని అక్కడ అమ్ముకున్న తర్వాత ఇంకొక ఊరు అన్నట్టుగా కానీ చేయగలిగితే ఈ వ్యాపారం బాగుంటుంది. కాకపోతే
ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఈరోజు ఈ చిన్న చిన్న వ్యాపారాల కోసం ఎంతో దూరం వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళే వాళ్ళ కోసం కొంతమంది ఇలాంటి వ్యాపారం కోసం ఎదురు చూస్తుంటారు. ఇలా ఏదన్నా ఉంటే బాగుండు, తక్కువ పెట్టుబడితో ఎక్కడైనా చేసుకునేది, ఎక్కడైనా జరిగేది అంటుంటారు. అలాంటి వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వ్యాపారం చెప్తున్నాను. ఇది నేను అందుకని మీకు ఫస్ట్ చెప్పాను. ఏ వ్యాపారమైనా మనకు సూటబుల్ అవుతుందా కాదనేది చూసుకోవాలి. ఈరోజు చాలామంది ఏంటంటే ఒకే ఏరియాలో ఉంటుంటారు, వాళ్ళకు సూటబుల్ కాకపోవచ్చు. కొంతమంది ఏం చేస్తుంటారు, తిరుగుతూ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఒక వారం రోజులు ఒక ఊరు, 10 రోజులు ఒక ఊరు అట్లా చేస్తుంటారు. అలాంటి వ్యక్తులకు అద్భుతంగా సూటబుల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకు సూటబుల్ అవుతుందా కాలేదని తెలుసుకోవాలనేది. ఎందుకంటే నేను అందుకనే ఈ వ్యాపారం తిరుగుతూ చేసేది, ఒక ఊర్లో అయితే జరగదు ఇది. మీరు ఏదైనా సెలెక్టెడ్ సిటీ తీసుకొని, ఇప్పుడు విజయవాడ లాంటి టౌన్లో ఉన్నారు, ఎక్కడో ఒక డాల్మెట్లోనో ఎక్కడో ఉంటున్నారు, అక్కడ ఒక నెల రోజులు 2 నెలలు అక్కడ అమ్ముకోవచ్చు. అట్లా టౌన్ బై టౌన్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మీరిచ్చే రీజనబుల్ రేటు, ఈరోజు ₹60 డజన్ పడ్డాయి, ₹5 డజన్ మీరు ₹10 అంటే దాదాపుగా డజన్ 100కి ఇచ్చినా కూడా మీకు ఆ రేట్లు ఎక్కడ మీకు మార్కెట్ రావు. ఎందుకు రావు అని చెబుతున్నానంటే ఎవడు అమ్మే సాహసం చేయడం ముందు అట్లా. అందుకని మీ అద్భుతమైన చాలా తక్కువ రేట్లకు వస్తాయి. ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేస్తే ఎప్పుడు ఏ వ్యక్తి ఓడిపోయిన చరిత్ర లేదు కాబట్టి ఒక అద్భుతమైన వ్యాపారంగా మీకు మిగిలిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాడికి కూడా ఈ సమాచారం చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.